హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు జాబ్‌లో చేరగానే మీకు 30,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. ఫ్రెండ్స్, కొత్త వీడియో చూసిన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి. టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 30 వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇందులో కొన్ని జాబ్స్ ఏమో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉన్నాయండి. ఇంకా కొన్ని జాబ్స్ ఏమో అవుట్సోర్స్ కింద ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. మీకు ఇందులో ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు, అలాగే అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్ బేసిస్ కింద అయితే తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా చెప్పేసి ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఏ జిల్లాల వారైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ అయితే ఆల్రెడీ మార్చి 10వ తేదీ నుండి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 18th వరకు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి లింక్ పై ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే కనుక మనకి ఇందులో డెంటల్ టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్స్, కౌన్సిలర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ కింద డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఇచ్చారు. అవుట్సోర్స్ కింద ఇక్కడ మిగతా పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి పక్కనే సాలరీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక పర్ మంత్ అయితే 32,670 రూపీస్ అయితే సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎలక్ట్రీషియన్ జాబ్స్కి సంబంధించి 18,500 వరకు రూపీస్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే కౌన్సిలర్ ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 జాబ్కి సంబంధించి 21,500 వరకు పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క జాబ్ సంబంధించి అంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ కావచ్చు, అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్, అలాగే థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక పర్ మంత్ వచ్చేసి మీకు 15,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు మెరిట్ తీసి మీకు జాబ్ సెలెక్షన్ అయితే చేస్తామని ఇక్కడ క్లియర్ డీటెయిల్స్లో ఇచ్చారండి. ఇంకా మనకి ఇందులో ఇచ్చిన వేకెన్సీ ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా ఇంక్రీజ్ చేయవచ్చు లేదా డిస్క్రిబుల్ చేయవచ్చు అని చెప్పేసి వీళ్ళు అయితే క్లియర్గా ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇచ్చారండి. ఇదంతా చదవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఇందులో ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇంకా మనకి థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లు అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంది. అలాగే దాంతోపాటు మీకు 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ జాబ్ సంబంధించి కూడా సేమ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతలేరండి. మీకు ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి కూడా సేమ్ జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రీషియన్ జాబ్కి సంబంధించి చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు డిప్లొమా కోర్స్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ సంబంధించి చూసుకుంటే కనుక డిఎంఎల్టీ కోర్స్ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎవరైతే చేశారో
వాళ్ళు 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళ అప్లికెంట్ పెట్టుకునే చాయిస్ అయితే కల్పిస్తున్నారండి. ఇంకా ఏపీపీఎంబీకి రిజిస్ట్రేషన్ మెంబర్స్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంకా డెంటల్ టెక్నీషియన్ జాబ్స్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు డెంటల్ మెకానిక్ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి జనరల్ క్యాండిడేట్ వారైతే 42 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 47 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 45 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూ అభ్యర్థులకు మాత్రం 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 52 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చూడొచ్చు ఇదంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఫీ అనేది ఎంత పే చేయాల్సి అని చూసుకుంటే ఓసీ క్యాండిడేట్ వారికి మాత్రం 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వారు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చిన యూపీఐ ట్రాన్స్ఫర్తో పాటు ఆర్టీజీఎస్ నెఫ్ట్ త్రూ కానీ మీరు ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలక్షన్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్ సంబంధించి మీకు సెలక్షన్ అయితే ఉంటుందండి. మీకు దీంట్లో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్ని బేస్ చేసుకొని జాబ్లోకి అయితే సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే వెయిటేజ్ గురించి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకి ఈ విధంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎగ్జామ్ అయితే ఉండదండి. ఓన్లీ మీకు మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అప్లికేషన్ సంబంధించిన ఫామ్ అనేది ఇస్తానండి. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా ఫిల్ చేసి వాళ్ళకి ఇందులో ఇచ్చిన అడ్రస్కి మీరు పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అన్ని జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి జిరాక్స్ కాపీస్ మీద సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క పేమెంట్ స్లిప్ కూడా మీరు వాళ్ళకి సంబంధించి ఇందులో భాగంగా ఇచ్చిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ ఫోటో అనేది అతికించండి. ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అంతా కూడా క్లియర్గా ఫిల్ చేయండి. ఫైనల్లో మీ సిగ్నేచర్ పెట్టి ఇందులో ఇచ్చిన ఏదైతే అడ్రస్ ఉందో ఆ యొక్క అడ్రస్కి మీరు మార్చి 18th లోపు పంపిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.